అందరికీ నమస్కారం అండి. ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక మందపాటి గిన్నె తీసుకోండి. దాంట్లో కప్పున్నర పాలు పోసుకోండి. కప్పున్నర పాలు పోసి ఒక పొంగు వచ్చి పెట్టండి. మరుగుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్ని 3 స్పూన్లు తీసుకోవాలి. కస్టర్డ్ పౌడరు 3 స్పూన్లు తీసుకుని దాంట్లో సరిపడగా పాలు వేసి కలుపుకోవాలండి. 3 స్పూన్లు తీసుకున్నాను. దాంట్లో పాలు పోసి కలుపుకోవాలి. లిక్విడ్ లాగా కలుపుకున్న తర్వాత మనం పాలల్లో వేయాలన్నమాట. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. ఇదేంటి పాలు పోసి కలుపుతున్నాను. లిక్విడ్లా కలపాలి. దీన్ని లిక్విడ్లా కలిపిన తర్వాత చూడండి ఎలాగుందో ఇలా కలుపుకోవాలి. తర్వాత పాలు మరుగుతున్నాయి కదండి, ఇదిగోండి కొంచెం దగ్గరికి పడ్డాయి పాలు. కొంచెం మరిగిన తర్వాత దీంట్లో 1/2 కప్పు పంచదార వేసుకున్నానండి. 1/2 కప్పు పంచదార వేసుకుని బాగా కరగాలి. పాలల్లోని గరిటెతో తిప్పుతుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, పాలల్లో కలిపాం కదండి, దాన్ని కూడా వేసుకొని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. తప్పించి స్టవ్ మీద పెట్టేసి వదిలేస్తే మాడిపోతుంది. అది అలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడిగంటేస్తుంది. అలాగా తిప్పుతూ ఉండగా కొద్దిగా చిక్కపడుతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చాక కూడా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. లేదంటే అది గట్టిగా అయిపోయి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మనకి అనుకుగా ఉండదు. చూడండి ఇలాగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే అది దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయ్యేసరికి చూడండి ఈ కంటెంట్స్లోకి వస్తుంది అన్నమాట. అలా అంత చక్కగా వచ్చేసరికి మనం స్టవ్ కట్టేసి కిందకు పెట్టేసుకొని గిన్నెని కలుపుతూనే ఉండాలి. అది చల్లారే వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలండి. లేదంటే అది అడుగంటేస్తుంది, మాడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. ఇలాగా లిక్విడ్ టైప్లో ఉండకుండా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ బౌల్లో వేసుకోండి. మిక్సీలో వేసుకొని కొద్దిగా క్రీమ్ ఉంటుంది కదా, పాల మీద మేగడ కానీ ఉంటుంది కదండి, కొంచెం క్రీము అది వేసుకోండి. అది వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి ఇలాగా జారుగా ఇలా తయారవుతుంది లిక్విడ్ లాగా. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైన ఫ్రూటీస్ ఉంటాయి కదండి, అవి వేసుకుని మనం బౌల్ మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఓవర్ నైట్ పెట్టేసాను. పగలైతే మాత్రం ఇంకా 10 సార్లైనా తీస్తారు కదా పిల్లలు, అందుకని నేను ఓవర్ నైట్ అంతా పెట్టేసాను. తీస్తే ఉదయాన్నే చూసేసరికి చూడండి ఎలా అయిపోయింది ఐస్ క్రీము. మనం ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడతా ఉంటాను. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఐస్ క్రీమ్ బాగా రెడీ అయిపోయింది. మరి డీమార్ట్లో తీసుకొచ్చాను కదా ఈ బౌల్స్, మరి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మనం ఐస్ క్రీమ్ తయారు చేయాలి కదా, ఇంట్లోని తయారు చేసాను.